ఈనాటి 26వ శ్లోకం. మానవ జీవితంలో పరమాత్ముని నమ్మడం అనేది, ఆయన యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉండడం అనేది ఒక భాగ్య విశేషం. అది పూర్వజన్మ సుకృతం అని కూడా అనుకోవచ్చు. భక్తి అంటే ఏమిటి అసలు? నిరంతరం కూడా భగవంతుని యందు ప్రేమ భావం కలిగి ఉండడానికి సతు పరమ ప్రైమైక రూప అని నిర్వచనాన్ని ఇస్తుంది. నిత్యము భగవంతుని యందు మనసు లగ్నమై తైలధార వలె అవిచ్ఛిన్నంగా సంతత స్మృతి సాగాలి అని పెద్దలు చెప్తారు. అట్లా అని మన పనులు మనం మానుకోకూడదు సుమా. ఇక్కడ ఈనాటి శ్లోకంలో ఆళ్వార్లు అమ్నయాభ్యాసనన్య రుదితం వేద వ్రతాన్యాసహం మేధశ్చేద ఫలాని పూర్తి విధయ సర్వే హుతం భస్మాని తీర్థనామాగాని చ గజస్నానం వినయత్పాద ద్వంద్వోర్భూర్హ సంస్కృతిరివ జయతే దేవ స నారాయణ. ఆయన ఎందు గనుక మనకి భక్తి లేకపోతే ఎన్ని చదువులు, ఎన్ని వేదాలు, చదువుల్లోకెల్లా ఆదివేదం వేదం అంటారు, ఇలాంటివేవి చదివినా కూడా లాభం లేదు. యత్పాద ద్వంద్వ మోర్పూర్వ సంస్కృతి విన, భగవంతుడి యొక్క పాద పద్మాలయందు మన మనస్సుని గనక మనం కూర్చోలేకపోయినట్లయితే అటువంటి సమయంలో అమ్నయాభ్యాసవాణి వేదాధ్యాయాలన్నీ చేయటం అరణ్యరుదితం. అరణ్యంలో ఏడుపు లాంటిది, ఎవ్వరూ వినరు, దానికి ఫలితం కూడా ఉండదు. అరణ్యంలో ఏడుపు ఏమిటి అనేటువంటి అనుమానం రావచ్చు. దానివల్ల నష్టం ఏమిటి అంటే, మొట్టమొదటి నష్టం వినేవారు ఎవరు ఉండకపోవడం, ఫలితం లేకపోవడం. రెండవ నష్టం ఏమిటి అంటే, అక్కర్లేని జంతువులకు ఏడుపు వినపడి అవి వచ్చి అపకారం చేయడానికి అవకాశం ఉండడం. అందువల్లే ఈ చదువుకునే వేదాలన్నీ కూడా భక్తి లేనప్పుడు అవేవి కూడా పనికిరావు అంటారు. అన్వాహం వేద వ్రతాన్ని మేధశ్చద ఫలాన్ని, ప్రతిరోజు వేదాలకు అనుగుణంగా కొన్ని వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ వ్రతాల్లో ఎన్నో నియమాలు పాటిస్తూ ఉంటారు. ఇన్నిసార్లు నమస్కారాలు పెట్టాలి లేదా శరీరాన్ని కృషింపజేయాలి అని చంద్రాయణ వ్రతం ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ తినడం, ఒక్కరోజు ఒక్క ముద్ద తగ్గించుకుంటూ తినడం. ఇవన్నీ మాకు తెలుసులే, మళ్ళీ చెప్పడం ఎందుకు అంటారా? ఈ శరీరాన్ని కృషింపజేయాల్సిన అవసరం కూడా లేదు. కృష్ణ నామామృతాన్ని గనక గ్రోలగలిగినట్టయితే ఇవేవి కూడా అవసరం లేదు. ఆహా, అలా కాదండి, అయితే పూర్తి విధేయ ఇష్టపూర్తులు చెరువులు తవ్వించడాలు మొదలైనవన్నీ కూడా చేస్తూనే ఉంటాం. చిన్నప్పుడు పాఠాల్లో నేర్చుకున్న ఈ విషయాలు ఇవన్నీ కూడా సప్త వసంతాలు అని ఉన్నాయి, 7 ఉపకార కార్యక్రమాలు. దాంట్లో తటాక ప్రతిష్ట, ధన నిక్షేపము, అగ్రహార ప్రతిష్ట, దేవాలయ ప్రతిష్ట, వన ప్రతిష్ట, ప్రబంధ నిర్మాణం, సత్ర ప్రతిష్ట, ఇవన్నీ కూడా ఈ జనానికి ఉపయోగపడేటువంటి ఉపయుక్తమైనటువంటివి చేయటం కూడా ఒక భక్తి అని చెప్పడం. భక్తితో చేయలేదు. అయితే భస్మానిహుతం, అగ్ని లేకుండా ఉట్టి బూడిద చల్లారిపోయినట్టుంటుంది చూడండి. అలాంటి బూడిదలో గనక నువ్వు హవ్యం వేస్తే ఎంత ఫలితం వస్తుందో, భక్తి లేకుండా చేసేటువంటి పూజలు చేయటం వల్ల కూడా అలాంటిదే, అటువంటి ఫలితమే వస్తుంది. అబ్బబ్బే లేదండి, తీర్థనామావగాని, నేను ఎన్ని నదీ తీర్థాల్లో స్నానం చేశానో తెలుసా, ఎన్ని దివ్యక్షేత్రాల్లో సేవించుకున్నానో తెలుసా అంటారు. ఇవన్నీ భక్తితో చేశావా? అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఫణి పవనబు, గాలిని పాములు కూడా ఆహారంగా తిని బ్రతుకుతూ ఉంటాయి. లేదండి, ఆకులు అలములు తింటున్నామండి. మిమ్మల్ని ఎవరు తినమన్నారండి? ఒక్క నామస్మరణ చేస్తే చాలు అని చెప్తుంటే, మేషస్తు పర్ణాసవ, మేకలు కూడా ఆకులే తినే బతుకుతున్నాయి. నీరసీ ఖలు చాతహ, మొన్న మనం చెప్పుకున్నాం, చాతక పక్షి వర్షం వచ్చినప్పుడు ఆ నీరే తాగుతుంది, ఉత్తప్పుడు ఏ జలాలు తాగదు.
మనస్సు లగ్నం చేసావా లేదా అనేది ముందు చెప్పు, దాని గురించి మాత్రమే ఆలోచించండి. ప్రతిదినం సేతే బిలే మూషిక, గుహలో ఉండడమే గొప్ప అనుకుంటే ఎలుకలు రోజు బిలంలోనే ఉంటాయి కదండి, వాటికి వచ్చేటువంటి ఉపయోగం ఏముంది? ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా కృష్ణనామాన్ని, కృష్ణుడి మీద మనం పెంచుకునేటువంటి ప్రేమే భక్తి. ఆ భక్తితో ఆయన నామస్మరణ చేస్తే చాలు అని ఆళ్వారు చెప్తుంటారు. ఇక్కడ నచ ఇజ్జయ హోమం, ఇది భగవద్గీతలో శ్లోకం ఎంత దగ్గర బాగుందో మనకి కనిపిస్తుంది. నిజంగా మనస్సుని మనం భగవంతుడి మీద లగ్నం చేస్తున్నామా అంటే మన ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు ఇంకా భక్తి అంటే ఎలా ఉంటుంది? ఆర్తితో కూడి ఉంటుంది భక్తి. ఏమిటా ఆర్తి? ఆ భగవంతుణ్ణి చూడాలి అనే భగవంతుడి కోసం తప్పించిపోయే ఆర్తి ఒకటి ఉండాలని అంటారు. అలాంటి వాళ్ళు ఎందరు ఉంటారండి? ఇక్కడ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ ఆర్తిని ప్రదర్శించారు. వాగ్గేయకారులు కానీ, భక్తిలో ఉండేటువంటి వాళ్ళు రాసినటువంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలన్నిట్లో కూడా ఆర్తి కనిపిస్తుంది. ఆ ఆర్తితో పిలిచేటువంటి నామస్మరణ, నామమే ఈ భక్తి. ఇక్కడ నారాయణ నీ పాద పంకజ భక్తి లేక డాంబికమౌ పూజలన్నీ వ్యర్థాలే తండ్రి. సర్వేసు పాదముపై సతతము ప్రేమ పొంది అవిచ్ఛిన్నముగా సాగుటే భక్తి అని ఎన్నోసార్లు మనం ఇదే ముకుందమాల్లో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇక మామూలు మాటల్లో చెప్పాలంటే, జన్మ మూల మెరుగ చైతన్యమూర్తివే, మరణ జాడ నీ నీడలేదే, యముడు లేడు వాడి అబ్బయుడు లేడు, శ్రీకృష్ణుని గనిన జ్ఞానమిదే. దీంతో ఇంకొకటి కలిపి చెప్తాను. జగమంత మాయ జన్మంతా మాయ, జగమంతా మాయ జన్మంతా మాయ, జన్మ జన్మల నీ తనువు మాయ, మాయ కానిదొకటే నీ తోడనే ఉండెడో, శ్రీకృష్ణుని గనినటువంటి జ్ఞానము ఇది. శ్రీకృష్ణుని తెలుసుకున్నప్పుడు వచ్చినటువంటి జ్ఞానము ఇదే. దీన్ని మామూలు అన్నమయ్య కీర్తనలో చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను. అంటే తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళకి, అసలేమీ అర్థం కాని వాళ్ళకి చెప్పినా కూడా ఉపయోగపడదు. ఆ భగవంతుణ్ణి, ఆ మనస్సుని ఆ అన్నమయ్య కోరుకుంటున్నారన్నమాట. అరయన పన్నునికి అభయమీవలెగాక, ఇరవైన సఖిని కావనేల, వరుత పోయడివాని వడిదీయవలె కాక, దరివాని దివ్యంగ తానేల, తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద వెలుగులో పలికి వెలుగేలా.